నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 70 ఏళ్ల కలను నెరవేర్చనున్న మోదీ. జమ్మూ అండ్ కాశ్మీర్లో 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం వెల్లడి. వైసీపీలో సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన ఆర్కే. వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారన్న జవహర్, ఇందులో భాగంగానే షర్మిల దగ్గరకు వెళ్లారని, మరలా వైసీపీలోకి రావడం మరో డ్రామా అని వెల్లడి. గుంటూరు నగరంలోని కొత్తపేటలోని అహల్య ఆసుపత్రిలో డయేరియాపై అవగాహన కల్పించిన డాక్టర్ శనక్కెల రాజకుమారి. సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూలో పర్యటించి 32,000 కోట్ల విలువైన విద్య, విమానయానం, రోడ్డు, రైల్వే, ఆరోగ్యం, పెట్రోలియం వంటి బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూ టెక్నికల్ ఎయిర్పోర్టులో ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన బహిరంగ ప్రసంగంలో ప్రధాని మోదీ, మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది మరియు మేము వికసిత్ జమ్మూ కాశ్మీర్ చేస్తాము. మీ 70 ఏళ్ల కలను రాబోయే సంవత్సరాల్లో మోదీ నెరవేరుస్తారని, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ నుంచి బాంబులు, కిడ్నాప్లు, విభజన వంటి నిరాశజనక వార్తలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్ది చెందుతూ ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఏపీ సీఎం జగన్ సర్కార్ నిరుపేద యువతల వివాహాలకు సహకారం అందించేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పథకాలను అందిస్తూ ఉంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, దేవుడి దయవలన ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జగన్ తెలిపారు. అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ, ఈ 2 స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే. శంకారావం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంత కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గంలో శంకారావం సభలోనూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయసు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు జగన్ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేకాదు తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. సమాజంలోని పేదలకు సహాయం అవసరమైన వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ చెప్పారు. చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ది ఫలాలను చేర్చేందుకు కనెక్ట్ టు ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావడం అభినందనీయమని గిరిజా శంకర్ తెలిపారు. విజయవాడలోని కనెక్ట్ టు ఆంధ్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సుమిత్ బండారి నేతృత్వంలోని ఆర్బీఎల్ బ్యాంకు బృందం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 5 లక్షల చెక్కును రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు సానుకూల దృక్పథంతో కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యకలాపాలకు చేయూతనందిస్తూ ఉండటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ఫలాలు సరైన వ్యక్తికి సరైన మార్గం ద్వారా అందించేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో కనెక్ట్ టు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ వెల్లడించారు. So from Connect Andhra, our main target is, our main endeavor is to see that the right people are identified and the organizations or the good Samaritans are connected with these people, with the cause. So and during the process, we don't want pilferage of even a single fight. Generally, any government transaction or a government kind of an activity, it receives a sort of criticism that somehow the rates are higher or there are certain other negative things are creeping into the process. So my personal, the kind of a agenda that I set, and also to my staff in Connect Andhra, is to see that not even a file is wasted or it is very leakage type or any kind of filtrage and whatever. So we ensure that the last person in the society gets his due through this Connect Andhra, and the good Samaritans are the like RBL kind of organizations. They can choose what activity that they want to perform. So that activity is performed through the right people, through the government organizations, without letting any kind of negative things to get into. So this is our task to Connect Andhra. So I particularly thank RBL because I heard about RBL. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు.
జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడారు. జర్నలిస్టులపై దాడుల్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని అన్నారు. అలాగే ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించిన జర్నలిస్టుల సంఘానికి సంఘీభావం తెలిపిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గం పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు, అలాగే అవనిగడ్డ వంతెన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల రిబ్బన్లు ధరించి ర్యాలీ చేసిన జర్నలిస్టులు, దాడిని ఖండిస్తూ జర్నలిస్టులకు మద్దతు తెలిపిన మత్స్యకార సంఘాలు, బీజేపీ నేతలు, ప్రజా సంఘాలు, దివి జర్నలిస్టు యూనియన్, ఏపీయూడబ్ల్యూజే అవనిగడ్డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న 6 మండలాల జర్నలిస్టులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. వెంబడించి మరి అతన్ని తరిమి కొట్టినటువంటి విధానం సభ్య సమాజం సైతం తలదించుకునేలాగా ఉంది. ఒక మీడియా సంస్థని నడిపేటువంటి మీడియా సంస్థ కలిగినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వారు తోటి మీడియా సంస్థల మీద ఈ రకమైనటువంటి దాడులకు తెగబడతాం రాష్ట్రంలో ఎటువంటి సంస్కృతి తెరదిస్తున్నారనేది అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇష్టం లేదు కాబట్టి మిగతా సంస్థల మీద మేము దాడులు చేస్తాం అనేటువంటి సంస్కృతి వారు తెరదీస్తే ఆ మీడియా సంస్థకి getటినటువంటి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడాలని చెప్పి వాళ్ళు సందేశం ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు మేము ఈ సందర్భంగా వేదలుచుకున్నాము. ఇటువంటి దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ, ఒక రాజకీయ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించి జర్నలిస్టులకి ఐక్యతగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని దివి జర్నలిస్టు అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల 18వ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, అమానుషం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా పచ్చిపాడి ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, రిమాండ్ తరలించాలని కోరుతున్నాం. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. 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 జగన్మోహన్ రెడ్డి వైసీపీ సిద్ధం సభలో రాప్తాడులో జరిగినటువంటి ఏదైతే బెస్తా శ్రీకృష్ణ ఉన్నాడో, ఒక ఫోటోగ్రాఫర్, బీసీ బిడ్డ కవరేజ్ చేసుకుంటాకి వెళ్తే, ఏబిఎన్ ఫోటోగ్రాఫర్గా కవరేజ్ చేసుకుంటాకి వెళ్తే వైసీపీ మోకలు, వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలు దాడి చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, హింసించి, నానా ఇబ్బందులు పెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ, ఒక ఫ్యాక్షనిస్ట్. కనీసం ఒక ఫోటోగ్రాఫర్ మీద దాడి జరిగితే నోరు విప్పలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు దాడులు చేపిస్తా ఉన్నాడు. గతంలో మనం చూసాం, దాదాపుగా ఈ రాష్ట్రంలో 1000 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల్ని ఓచకోత కోయిస్తే నోరు మెదపలేదు. ఇవాళ ఫోటోగ్రాఫర్ని, బీసీ బిడ్డని ఇష్టం వచ్చినట్టు కొడితే మాట్లాడాల. నోరు తెరిస్తే నా బీసీలు అంటాడు, బీసీలను చంపుతాడు, బీసీలను కొట్టిస్తాడు, బీసీల మీద రౌడీజం చేస్తాడు, బీసీల మీద గోండాయిజం చేస్తాడు. కానీ యాక్షన్ చేస్తూ ఉంటాడు మీటింగులు పెట్టి. నిన్న కాకినాడలో మరి కొండబాబు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా సామాన్యులపైన దాడులను చూసాం. కానీ ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య. దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం
దాని ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు, పూటగడవైన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయపరమైన మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ మీడియా అధిపతుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి, కానీ సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీరందరి మీద దాడులు చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అంటే అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరం అంటే అతని మీద దాడి చేస్తుంటే నా మీద దాడి చేసినట్టుగా. అంటే ప్రతి రిపోర్టర్ కూడా ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి వీడియోగ్రాఫర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి కుటుంబాలు ఉంటాయి, మనకి ఏదైనా అయితే మన కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి జర్నలిస్టుల మీద ఈ విధమైన దాడులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గుంటూరు నగరంలోని కొత్తపేటలో అహల్య ఆసుపత్రిలో డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వచ్చిన తర్వాత పాటించవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ సరెక్కేల రాజకుమారి వివరించడం జరిగింది. కంపల్సరీగా హ్యాండ్స్ సోప్ అండ్ వాటర్తో కడుక్కోవాలి. మీరు కడుక్కోవాలి, మీకు ఆ ఫుడ్ ఇచ్చే వాళ్ళు కడుక్కుని చేయాలి. వంట చేసే వాళ్ళు కానీ మీకు ఆ ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా హ్యాండ్స్ వాష్ చేసుకునే ఇవ్వాలి. మీరు దేని మీద అయితే కట్ చేస్తున్నారో అవి కూడా మంచి వాటర్తో, మళ్ళీ మున్సిపల్ వాటర్ ఆ కంటామినేటెడ్ వాటర్తో కడగకూడదు, మంచి క్లీన్ వాటర్తోనే కడుక్కోవాలి. సో ఇవన్నీ జాగ్రత్త. ఇప్పుడు మీరు తాగే గ్లాస్ అవి కూడా మంచి వాటర్తోనే కడుక్కోవాలి, కంటామినేటెడ్ వాటర్తో కడగకూడదు. మళ్ళీ ఆ కంటామినేటెడ్ వాటర్లో మీరు క్లీన్ వాటర్ పోసుకున్నా ఆ కంటామినేటెడ్ వాటర్ కొంచెమైనా తెలియకుండా వెళ్తుంది. సో అందుకని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వాటర్ వాడుతున్నారో అనేది ఇంపార్టెంట్. అంటే మీరు తెలుసుకోండి, మీ పక్కన వాళ్ళకి చెప్పాలి. వాటర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. మనం కోవిడ్ టైంలో ఎట్లా అయితే జాగ్రత్తగా ఉన్నాం, ఒకసారి శానిటైజర్ పెట్టే ముట్టుకున్నాం, అన్ని కుదిరితే వెజిటేబుల్స్ కూడా వాడారు కొంతమంది. అలాగే ఇప్పుడు కూడా వాటర్ అనేది సీఎం జగన్ ను గద్దె దించితే సర్పంచులకు మనుగడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీపీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ పరాజయం చెందితే గ్రామ పంచాయతీలకు భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్ ను ఓడించాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీపీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి 3 కోట్ల మంది గ్రామీణ ప్రజల ఇబ్బందుల గురించి ఢిల్లీ వరకు వెళ్లి అనేక ఉద్యమాలు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల్ని గుర్తించడం లేదని, జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యమం చేసి అలసిపోయామని, విసిగిపోయామని చెప్పారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానం చేశామని, రాబోయే ఎన్నికలలో జగన్ను ఓడించాలని పిలుపునివ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించితేనే మన సర్పంచులకు మంచి రోజులు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజున గ్రామాల్లో చేసినటువంటి పనులకి బిల్లులు అవ్వక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో చలనం లేదు. పైగా అంటాడు మన మీటింగ్ పెట్టి వాలంటీర్లని నాయకుల్ని చేస్తాడంట ఆయన. మరి నాయకులుగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏం కావాలి? మొన్న రాప్తాడు అనంతపురం జిల్లా మీటింగ్లో ఆయన అంటాడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి చెప్తున్నాడు ఆయన, మీకు సర్పంచ్ పదవులు ఇచ్చా, ఎంపీటీసీ పదవులు ఇచ్చా, కౌన్సిలర్ పదవులు ఇచ్చా, కార్పొరేటర్ పదవులు ఇచ్చా, ఎంపీపీలు ఇచ్చా, జెడ్పీటీసీలు ఇచ్చా. ఆయన ఏంటి ఇచ్చేది? మాకు రాజ్యాంగం ఇచ్చింది ఈ పదవులు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మేము అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల్లో మేము ఇండిపెండెంట్లుగా గెలిచాం.
జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద ఆయన దయా దాక్షిణ్యాలతో ఆయన పార్టీ వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దగ్గరకు వెళ్లారని, మళ్లీ వైసీపీలోకి రావటం మరో డ్రామా అని అన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల విషయంలోనే కాకుండా అన్నిటిలోనూ జగన్ తిక్కమక పడుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జవహర్ కౌంటర్ ఇచ్చారు. సజ్జలెవరు? సజ్జల షాడో ముఖ్యమంత్రి అని అన్నారు. దళితుల్ని చంపిన వారికి బొకేలు ఇప్పించటమే సజ్జల అర్హత అని అడిగారు. చంద్రబాబు సవాల్ విసిరి 3 రోజులు అవుతున్నప్పటికీ సీఎం జగన్ స్పందించలేదని జవహర్ అన్నారు. అసత్యాలు ప్రచారం చేయడానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. నిజమైన పెత్తందారు జగనేనని చెప్పారు. 2 మనుషుల కోసం జగన్ 6 ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. లండన్లో కూడా జగన్ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ లండన్ వెళ్లిపోతారని తెలిపారు. పేదల సంపద దోచుకుని బతుకుతున్నారని అన్నారు. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ నెరవేరలేదని, నవరత్నాల్లో ఏదీ కనిపించడం లేదని చెప్పారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఇదే జగన్ మార్కు సంక్షేమమని అన్నారు. ఆ మెర్జింగ్స్ ద్వారా విద్యార్థులని పాఠశాలకు దూరం చేసి ఒకప్పుడు బడి బయట ఉండే పిల్లలు ఈరోజు ఊరు బయట ఉండాల్సినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, నేను మన శ్రీకాకుళం పర్యటనలో చూసా. శ్రీకాకుళంలో 4 పిల్లలు ఒక టీచర్కి వచ్చారు. ఎందుకంటే 3వ తరగతి పైన అంతా కూడా మెర్జింగ్ చేస్తే కింద ఎవరు లేరు. నువ్వేదో గొప్పగా చెప్తా ఉన్నావు మీడియం అనేది, పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నావు. నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా? వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా? ఏమున్నాయని పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లే. మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో మున్సిపల్ స్కూల్స్లో పైలట్గా పెట్టినటువంటి సందర్భం నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు నినదించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జేఏసీ నాయకులు మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించకుండా కేవలం చర్చలతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించకపోతే రేపు 27వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చి భారీ ధర్నాను నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం చాలా మోసపూరితంగా ఉన్నది. ఈ 4.5 ఏళ్లలో ఉద్యోగులకి చాలా నష్టం చేసింది. రివర్స్ PRCతో మొదలుపెట్టుకొని ఇవాళ మాకు పెండింగ్ బకాయిలు అనేక వేల కోట్ల రూపాయలున్నాయి. దీంతో మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చాం. అనేక బట్టలు నొక్కుతా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో, ఉపాధ్యాయులు, కార్మికులు తీవ్ర అన్యాయం చేస్తుందని మేము ఫీలవుతున్నాం. ఇదే కనుక న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అప్రెంటిస్షిప్ విధానాన్ని వాళ్ళ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు, దాన్ని విడనాడాలి. అదేవిధంగా పెండింగ్ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మరి చలో కలెక్టరేట్ కార్యక్రమం ముందు అన్ని ఎస్ట్వైల్ జిల్లా కార్యక్రమాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీలు మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంఘ నాయకులతో స్వయంగా మాట్లాడి ఉద్యోగస్తుల పెండింగ్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలను తీర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మేము దాచుకున్న సొమ్ము APGLI కానీ, సరెండర్ లీవులు కానీ, మరి మా GPFలు కానీ, ఇవన్నీ మేము దాచుకున్న సొమ్ము దాదాపు 21,500 కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం పలు రకాలుగా వాడుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తూ బజార్ను పాలు చేసిన పరిస్థితి. 4 సంవత్సరాల 10 నెలలైనా కూడా 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అలానే GPFలు మా పిల్లల పెళ్లిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం దాచిపెట్టుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరడం కాదని, తనతో చర్చకు రావాలని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని సవాల్ విసిరారు. చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానికి లేదని ఎద్దేవా చేశారు. సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు మండలం సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, టీడీపీ నాయకులు పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలు, విగ్రహాలు, రోడ్డు పరిశీలించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు. మాఘ పౌర్ణమి అంటేనే సంగమ స్థానమని ఈ ప్రభుత్వానికి తెలీదా అని ప్రశ్నించారు. ఈ నెల 24న మాఘ పౌర్ణమి స్నానాలు ఖచ్చితంగా సాగర సంగమంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా భక్తులకు సాగర సంగమానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. సాగర సంగమ ప్రాశస్త్యం
తెలిసి ఆది శంకరాచార్యులు ఇక్కడ స్నానం చేశారని, గంగానది కాకి రూపంలో వచ్చి స్నానం చేసి హంస రూపం పొందిందని తెలిపారు. శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా భక్తులు మాఘ పౌర్ణమికి సాగర సంగమానికి వస్తారని, గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు మాఘ పౌర్ణమి స్నానాలు సంగమ క్షేత్రంలోనే నిర్వహించారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో మహాబలేశ్వర ఈ హంసలదేవి వద్ద సాగర సంగమం జరుగుతుంది. ప్రత్యేకించి స్కాంద పురాణంలో ఈ పవిత్ర ప్రదేశం యొక్క ప్రాధాన్యతని తెలియజేయటం జరిగింది. ఆనాడు గంగానది పాపంకిలమై విష్ణుదేవుని ప్రార్థిస్తే ఈ సాగర సంగమంలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెప్తాం. దాని మీద కాకి రూపంలో గంగమ్మ ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి హంస రూపంలోకి మారిందని చెప్పి అప్పటి నుంచి దీన్ని హంసదేవి అని చెప్పి అంటారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి హిందువులకి ఇది చాలా పరమ పవిత్ర ప్రదేశం. ఆది శంకరాచార్య దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించుకోవాలి. మేము ఇక్కడ గతంలో రావాలంటే ఇక్కడికి పడవల మీద రావాల్సి వచ్చేది. అలాంటిది ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయించి 2 భవనాలు నిర్మాణం చేయించి ఈ ప్రదేశానికి ఒక ప్రాముఖ్యతని సంతరింపజేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ సాగర సంఘం శోభంతో కూడా పోయిన పరిస్థితి. ఒకప్పుడు కలకల్లాడని ఈ ప్రదేశంతో ఈ రోజున కళావిహీనంగా మారిపోయింది. కృష్ణాపృష్ఠాల్లో వేలాది మంది మంగళగిరి బీసీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని ఆర్కే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అన్నారు. సీఎం జగన్ ను తిట్టమనటం తనకు నచ్చలేదని తెలిపారు. సీఎం జగన్ తనను 2 సార్లు ఎమ్మెల్యే చేశారని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో పద్ధతి పాడు లేదని విమర్శించారు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు, కేవలం వ్యక్తిగతంగానే ఉంటుందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎన్నోసార్లు షర్మిలతో పాటు పార్టీకి చెప్పి చూశానని, అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లటం తనకు నచ్చలేదని, అందుకే షర్మిలతో నడవటం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 70 ఏళ్ల కలను నెరవేర్చనున్న మోదీ. జమ్మూ అండ్ కాశ్మీర్లో 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం వెల్లడి. వైసీపీలో సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన ఆర్కే.
వైసీపీలో ఆర్కే రీఎంట్రీపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారన్న జవహర్, ఇందులో భాగంగానే షర్మిల దగ్గరకు వెళ్లారని, మరలా వైసీపీలోకి రావడం మరో డ్రామా అని వెల్లడి. గుంటూరు నగరంలోని కొత్తపేటలోని అహల్య ఆసుపత్రిలో డయేరియాపై అవగాహన కల్పించిన డాక్టర్ శనక్కేల రాజకుమారి. సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.